Welcome to BJB World. Today we are going to discuss about a new plant. ఈ ప్లాంట్ మీకు అందరికీ చాలా పరిచయము. జస్ట్ నేను అలా రోడ్డు మీద పాస్ అని అవుతున్నప్పుడు సడన్గా కనిపించింది ప్లాంట్. ఇది ఒక వీడ్ ఏరియా, చిన్న లాన్లో కనిపించింది. అంత డస్ట్ ఏరియా ఉంది అక్కడంతా. అక్కడ కనిపిస్తేను చాలా గ్రీనరీగా ఎల్లోయిష్గా కనిపిస్తే నేను వీడియో తీయడం జరిగింది. ఈ వీడియో చూస్తున్నంతసేపు మీ ఇంట్లో పెద్దవాళ్ళని కాకోకుండా, మీ పేరెంట్స్ని కాకోకుండా, ఎవరిని అడగకోకుండా ఈ ప్లాంట్ చాలా పరిచయం, అందరికీ తెలుసు. ఈ ఫ్లవర్ను చూసి, ఈ లీఫ్ను చూసి, ఈ ప్లాంట్ని అబ్జర్వ్ చేసి ఇది ఏ మొక్కో మీరు చెప్పడానికి ట్రై చేయండి. ఈ కాలం పిల్లలైతే ఇంటర్మీడియట్ చదువుతున్న, 10th ఇంటర్మీడియట్ చదువుతున్న డిగ్రీ పిల్లలు కూడా ఈ ప్లాంట్ని చూసి చెప్పలేకపోవచ్చు. అర్బన్ ఏరియాలో ఉన్న జనరల్ ట్రెండ్ అలా ఉంది. అబ్జర్వ్ చేయండి, ట్రై చేయండి. అసలు నేను మొక్క గురించి చూపిస్తాను, ఎలా ఉందో చూడండి. చాలా గ్రీనరీగా ఉంటుంది. వీక్ స్టెమ్డ్ ప్లాంట్, చెమ్మ మీద గ్లాబరస్ హెయిర్స్ ఉన్నాయి. చాలా గ్రీనరీగా ఉంది. అలాగా రఫ్ టెక్చర్ ఉంది. చాలా ఆయిలీగా ఉంది. గ్లాసీ లుక్గా ఉంది. దానికి టెండ్రిల్స్ ఉన్నాయి బాగా. అంటే క్రీపింగ్ ప్లాంట్, పాకి చెట్టు. ఇది ఆలోచిస్తూ ఉండండి. ఎవరిని అడగద్దు. ఇంట్లో పెద్దవాళ్ళని అసలు అడగద్దు. అమ్మమ్మ తాతయ్యని వాళ్ళని అసలు అడగద్దు. మమ్మీ వాళ్ళకైతే తెలుస్తుంది, మమ్మీ డాడీ వాళ్ళకి. కొంతమంది వాళ్ళకి కూడా తెలియకపోతే పల్లెటూరు వాళ్ళకైతే చాలా వెరీ కామన్ ప్లాంట్ ఇది. చూడండి, అంత గ్రీనరీ మధ్య అంత ఎల్లో కలర్ ఫ్లవర్ చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది. లీఫ్ కూడా భలే అనిపించింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లాంట్ కూడా. ఆ పక్క అది నేను చెప్పాను కదా, క్లైంబర్స్. అవి యాక్సిలరీ బడ్ నుంచి ఎరైజ్ అయిన స్టెమ్ మోడిఫికేషన్. అది యాక్సిలరీ బడ్ ఈజ్ మోడిఫైడ్ ఇంటూ టెండ్రిల్స్. ఇది ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్ ఇంటర్మీడియట్ పిల్లలకి బెస్ట్ ఎగ్జాంపుల్. ద ఫోటోసింథసిస్. ఇది అది టెండ్రిల్స్ మీకు క్లియర్గా చూపిస్తూ ఉన్నాను ఎక్కడి నుంచి ఎరైజ్ అయ్యి. బాగా టెండ్రిల్స్ అన్ని కాయిలీగా ఒకదానికొకటి చుట్టుకుపోయినాయి. బాగా ఆలోచిస్తున్నారా ఈ ప్లాంట్ ఏ ప్లాంటా అందరికీ తెలుసు. మళ్ళీ దగ్గరకు వచ్చేస్తుంది. ఆలోచించండి. టైం దగ్గరకు వచ్చేస్తుంది. వీడియో అయిపోయే లోపల ఇది పలానా ప్లాంట్ అని మీకు తెలుసుకుంటే అద్భుతం. సో ద ప్లాంట్ నేమ్ ఈజ్ బెనిన్కాసా హిస్పిడా. ఇది దీని యొక్క శాస్త్రీయ నామం, బొటానికల్ నేమ్, సైంటిఫిక్ నేమ్. తెలుగులో దీన్ని బూడిద గుమ్మడికాయ అంటారు. పంప్కిన్, బూడిద గుమ్మడికాయ అందరికీ బాగా సుపరిచయం. మనకి దిష్టికి ఇంటి ముందు ఎలాడదీస్తూ ఉంటారు. అలాగే దీనికి వెయిట్ లాస్కి చాలా బెనిఫిషియల్ ఉన్నాయి. హెవీ మినరల్స్ ఉన్నాయి. ఫ్యామిలీ వచ్చేసి కుకుర్బిటేసి ఫ్యామిలీ. ఎన్నో పోషకాహారాలు, మంచి న్యూట్రిటివ్ వాల్యూ ఉంది.